హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను ఒక స్వీట్ చేస్తున్నా అండి. స్వీట్ సునుండ. చాలా హెల్దీ, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. పిల్లలకి మనము పిచ్చి పిచ్చి స్నాక్స్ కొనిస్తామండి, చాలా కాస్ట్లీ స్నాక్స్ కొనిస్తాం. వాటి బదులు డైలీ ఒక సునుండ, వాళ్ళకి ఎంత హెల్దీ కదా. డైలీ ఒక సునుండ ఇచ్చి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఎవ్రీడే ఒక సునుండ ఇవ్వండి. అంతకు మించి వాళ్ళకి అసలు ఏ స్నాక్ అక్కర్లేదు. నేను ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా అండి. 2 kgs మినపప్పు తీసుకున్నాను అండ్ 1 kg షుగర్. ఈ సునుండకి మినపప్పు చాలా ఓపికతో వేయించుకోవాలండి. అది మనము అంటే కొంచెం హైలో పెట్టి తొందరగా వేగాలనుకుంటే మాత్రం సునుండ ఫ్లాప్ అయిపోతుంది. చాలా అంటే చాలా ఓపికతో మీడియం ఫ్లేమ్లో పెట్టి మినపగుళ్ళు మొత్తము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, అంటే కొంచెం కూడా అసలు మాడొద్దు, ఒక్కటి కూడా మాడొద్దు. కొంచెం మాడినా కూడా మొత్తం సునుండ మొత్తము టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చాలా ఓపికతో వేయించుకోవాలండి. చాలా నెమ్మదిగా. అది అంటే మనం కలపడం ఆపొద్దు. ఆపామంటే మళ్ళీ అక్కడ అడుగులో మాడిపోతుంది. కలుపుతానే ఉండాలి. చాలా ఓపికతో చేయాలి ఈ పని. అండ్ ఇంకొకటి, అది బాగా వేగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మినపప్పు కదా, అది కొంచెం గమ్మినెస్ ఉంటుంది కదా దాంట్లో. ఇది వేగకపోతే మనకి సునుండ కూడా గమ్మి అవుతుంది, తినేప్పుడు పళ్ళకు అతుక్కుపోతుంది అనమాట. అందుకనే మినపప్పు వేయించడంలోనే సునుండ అంటే ఒక మంచి తినేప్పుడు పొడి పొడిగా ఉంటుంది. మనం ప్రాపర్గా వేయించకపోతే మాత్రం అది అసలు తినేటప్పుడు కూడా మనకి మొత్తం నోరంతా అతుక్కుపోయి తినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కాబట్టి వేయించేప్పుడు చాలా ఓపికతో ప్రతి గుండు వేగేలాగా వేయించుకోవాలన్నమాట. చాలా జాగ్రత్త. అండ్ సునుండాలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా గుళ్ళపప్పు తీసుకుంటే మంచిదండి. అది మంచి ఎదుగుతుంది అండ్ వేయించడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది వేగేలోపు నేనేం చేస్తున్నా అంటే పక్కన షుగర్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. రేపు రాఖీ కదండి, అందరు వెళ్తున్నారా బ్రదర్స్ దగ్గరికి అండ్ సిస్టర్స్ దగ్గరికి? నేను వెళ్తున్నా అండి రేపు మా తమ్ముడికి రాఖీ కట్టడానికి. అండ్ రియల్లీ బ్రదర్ సిస్టర్ రిలేషన్ నిజంగా ఎంత ఎమోషనల్ కదండి. అసలు రియల్లీ ఒక హ్యాపీనెస్. రాఖీ అంటే ఒక హ్యాపీనెస్. అంటే మగపిల్లలు లేని వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు. నాకు 2 ఆడపిల్లలండి, నాకు మగపిల్లలు లేరు. బట్ మా చెల్లి వాళ్ళ బాబు ఉన్నాడు. మా పిల్లలు మా చెల్లి వాళ్ళ బాబుకి రాఖీ కడతారు. వాడే మా అందరికీ హీరో అనమాట. సో అందరూ రేపటి కోసం ప్రిపేర్ అవుతున్నారా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవి పౌడర్ చేసుకుందామండి. షుగర్ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మినపప్పు కూడా బాగా వేగిపోయింది కదా, మంచిగా చల్లార్చుకొని దీన్ని కూడా సాఫ్ట్గా పౌడర్ చేసుకుందాము. 1 kg మినపప్పుతో మనము సున్నుండాలు చేసి పెట్టుకుంటే పిల్లలకి ఒక 10 days వరకు డైలీ ఒక సున్నుండ పెట్టొచ్చండి. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో ఏవో స్నాక్స్ పెట్టడానికన్నా సున్నుండ పెట్టి పంపించండి. చాలా హెల్దీ అండ్ పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు, హ్యాపీగా తినేయచ్చు. అండ్ మనం గీ వాడతాం కదా, గీ కూడా మంచి పిల్లలకి చాలా బలం. నెయ్యి చాలా హెల్దీ, మినపప్పు చాలా హెల్దీ. అండ్ స్వీట్స్ పిల్లలకి చాలా మంచివి. షుగర్ యూస్ చేస్తున్నాం కదా, అది పిల్లలకి మంచిదే. పెద్దవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు తినకుండా ఉంటే వాళ్ళు కూడా ఒక్కటి తింటే ఏం ప్రాబ్లం అవ్వదు అనుకోండి. కాకపోతే ఎక్కువగా తీసుకోవద్దు. పిల్లలకైతే చాలా చాలా హెల్దీ స్నాక్ అండి ఇది. చేసి చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎవ్రీడే వాళ్ళకి పెట్టండి, మంచి బలం.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు షుగర్ పౌడర్ అండ్ మినపప్పు పౌడర్ని బాగా మిక్స్ చేసుకుందామండి. మినపప్పు వేయించే అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అది మంచిగా వేగిపోయిన తర్వాత ఆ స్మెల్తో కూడా మనము అంటే ఇంకా డిసైడ్ అవ్వచ్చు వేగిపోయింది అని. అంత కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా రెండు మిక్స్ అవ్వాలండి. ఓపికతో కలుపుకోవాలి. మనము బయట నుంచి ఎన్నెన్నో స్నాక్స్ తెస్తాము, అవి పిల్లలకి పెడతాము, మనం తింటాము టీ టైంలో. కానీ కొంచెం మనకి టైం ఉండి అంటే హాలిడే ఉన్న రోజు, కొంచెం టైం ఉన్న రోజు ఓపికతో ఇంట్లో ఒక స్వీట్ స్నాక్, ఒక హాట్ స్నాక్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా మనం తినొచ్చు, పిల్లలకి బాక్స్లో పెట్టొచ్చు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ తినడానికి ఇవ్వచ్చు. అండ్ మనం చేసుకుంటాం కాబట్టి చాలా హైజీనిక్గా చేసుకుంటాం. బయట తెచ్చేవి అవి ఎట్లా ప్రిపేర్ చేశారో కూడా మనకి తెలీదు. సో మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఐఎమ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్. అంటే వర్కింగ్ ఉమెన్కి టైం ఉండదు, అదేం లేదు. మనము టైం చేసుకుంటే తప్పకుండా మనము అన్నీ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ ఒకటి మనకి ప్రాపర్గా ఉంటే అన్నీ చేయొచ్చండి, చేసుకోవచ్చు. పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వచ్చు, హెల్దీ స్నాక్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఆ వేడి చేసుకున్న గీ దీంట్లో వేసేసి బాగా కలపాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉండలు ఉందంటే మనకి మళ్ళీ లడ్డు కట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. చేయితో చిన్న చిన్నగా ఉన్న ఉండలన్నీ క్లియర్ చేసేయాలి. బాగా కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలపకండి. గీ వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేయితో కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టేద్దాం. కొంచెం చెయ్యి నాకైతే అంటే నేను కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని కంప్లీట్గా చల్లారకుండానే స్టార్ట్ చేశాను లడ్డు కట్టడం. నా చెయ్యి మొత్తం రెడ్గా అయిపోయిందండి. లోపల నుంచి హీట్ వస్తుంది కదా దాంతో. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని లడ్డూలు చేసేసుకుందాం. యాక్చువల్గా సున్నుండ చాలా సాఫ్ట్గా పట్టాలి పౌడర్. ఈరోజు నేను ఏంటంటే అది బాగా సాఫ్ట్గా ఉండడం వల్ల మన నాలుకకు అతుక్కుపోతుందని నేను ఇవాళ కొంచెం ప్రయోగం చేశాను. ఏంటంటే కొంచెం బరకగా ఉంచాను. చూడాలి, అది అయిన తర్వాత తిని చూడాలి ఎలా వచ్చిందో. కొంచెం బరకగా ఉంది, బాగా సాఫ్ట్గా లేదనమాట. ఓకే, ఇప్పుడు ఉండలన్నీ కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చేసి పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వండి, వాళ్ళకి చాలా మంచిది. ఓకే, సున్నుండ రెడీ. థ్యాంక్ యూ, బాయ్.